తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మన సమస్యలపైన ఈరోజు ఐసిడిఎస్ అధికారులని కలవడానికి ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్కు ఉదయం వచ్చాం. మరి సెక్షన్లు మొత్తం కూడా కలిసాం. అట్లాగే ఆర్జేడి మోతీ మేడం గారికి కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. ఈ వినతి పత్రాలలో ఒక 7-8 వినతి పత్రాలు మన యూనియన్గా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దానిలో ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి ప్రీ ప్రైమరీ స్కూల్స్ కానీ పిఎంశ్రీ స్కూల్స్, ఇవి రెండు కూడా మనకే ఇవ్వాలి, ఇంగ్లీష్ మీడియం విద్య మనకే ఇవ్వాలి అనేసి మనం పెద్ద ఎత్తున పోరాటాలు కూడా నిర్వహించాం. అధికారులకు కూడా వినతి పత్రాలు గతంలో కూడా ఇచ్చాం. అందుకని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నా పునరాలోచన చేస్తుందా, చేయట్లేదా, ఏం జరుగుతుందా అనేది కనుక్కోవడానికి వచ్చాం. వినతి పత్రం ఇచ్చి అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. కానీ మనం అడిగిన డిమాండ్స్ అంటే మనకే ఇవ్వాలని మనం అడుగుతున్న డిమాండ్ మాత్రం ప్రభుత్వం ఇంకా పరిష్కారం చేసినట్లుగా మనకు చెప్పలేదు. అది పరిష్కారం కాలేదు. అంటే మాట్లాడిన చర్చలలో వచ్చిన అంశం అది. ఇది ఒకటి వినతి పత్రం ఇచ్చాం. రెండో వినతి పత్రం ఏంటంటే, ఈ ఫేస్ క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్కి సంబంధించింది. దీని మీద కూడా మనం పెద్ద ఎత్తున పోరాటం చేశాం. వినతి పత్రాలు కూడా గతంలో ఇచ్చాం. మరి మనం అడిగిన డిమాండ్స్ దానికి కూడా ఒకటే యాప్ ఉండాలి, ఎఫ్ఆర్ఎస్ విధానం రద్దు చేయాలి, ఇవన్నీ కూడా డిమాండ్స్ మనం అడుగుతున్నాం. దాని మీద కూడా ప్రభుత్వం ఏం నిర్ణయం చేసింది, ఏమైనా పునరాలోచన చేసిందా అనేసి మనం అడగడం జరిగింది. అట్లాగే కొత్త ఫోన్లు ఇవ్వాలి, ఇవన్నీ డిమాండ్స్ కూడా మనం నిర్దిష్టంగా విడిగా, అంటే ప్రీ ప్రైమరీ పిఎంశ్రీది విడిగా వినతి పత్రం ఉంది మనది, అట్లాగే ఎఫ్ఆర్ఎస్ది కూడా విడిగా వినతి పత్రం. ఈ రెండు వినతి పత్రాలు కూడా ఇచ్చి మరి దీని మీద పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేశాం. ఏమైనా పునరాలోచన చేసిందా అనేసి మనం అడగడం జరిగింది. దీని మీద కూడా స్పష్టమైన హామీ మనకేమీ ప్రభుత్వం నుండి రాలేదు. అట్లాగే దీంతో పాటు రిటైర్మెంట్ అయిన వాళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అంటే కొత్త జీవో ఇచ్చారు, కొత్త జీవోలో పాత వాళ్ళని కలపలేదు, రిటైర్మెంట్ అయిన వాళ్ళని. కొత్త జీవో వచ్చిన తర్వాత మంత్రి సీతక్క గారిని కూడా మనం కలిసినప్పుడు కొత్త జీవోలో వాళ్ళని, అంటే పాత వాళ్ళని మేము చేరుస్తాం, పెరిగిన అమౌంట్ను మేము అమలు చేస్తాం, వచ్చేటట్టుగా చూస్తాం అనేసి మనకు హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చి కూడా చాలా కాలం అయింది, ఇప్పటిదాకా అవి రావట్లేదనేసి ఇది విడిగా ఇచ్చాం. అట్లాగే దీంతో పాటు ఏంటంటే, సిబిఈ అమౌంట్ అంటే ఆన్లైన్ అమౌంట్స్కు సంబంధించి 10,000 రూపాయలు రావాలి టీచర్స్కి. అట్లాగే హెల్పర్స్కి డబ్బులు రావాలి. పనిచేసే అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వదిలేసి మిగతా వాళ్ళకి అందరికీ ఇచ్చారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళని వదిలేశారు. దాని గురించి కూడా మనం చాలాసార్లు అడిగాము. మళ్ళీ సపరేట్గా వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అందుకని రిటైర్మెంట్ అయిన వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి, వాళ్ళకి పాత డబ్బులు రాలేదు, కొత్త జీవోలో వాళ్ళని చేర్చలేదు, అట్లాగే కనీసం సిబిఐ అమౌంట్ కూడా రాకపోవడంతో వాళ్ళు చూసేవాళ్ళు లేక బిచ్చమడుకొని బతుకుతున్న పరిస్థితి ఉందనేసి కూడా ఈ అంశాలు కూడా వివరించడం జరిగింది. అయితే ఇది కూడా సిబిఐ అమౌంట్కి సంబంధించి సెక్షన్లో కూడా అడిగాం. సెక్షన్లో చెప్తున్నది ఏంటంటే, అన్ని జిల్లాల నుంచి వివరాలు రాలేదు, ఇంక 8 జిల్లాల వాళ్ళు పంపలేదంటే, అవును మేము పని చేయకపోతే రిపోర్టు సకాలంలో ఇవ్వకపోతే తీసేస్తామని మమ్మల్ని ఏమో బెదిరిస్తారు. మరి కింది జిల్లా అధికారులను ఎందుకు బెదిరించట్లేదు, ఎందుకు తెప్పించుకోవట్లేదు, ఒకవేళ ఇవ్వకపోతే ఇచ్చిన వాళ్ళకన్నా ఇవ్వాలి కదా అనేసి కూడా మనం అడిగాం. వారం రోజులలో వేస్తామనేసి వాళ్ళు చెప్పారు. అయితే గతంలో కలిసినప్పుడు కూడా వారం అన్నారు, మరి వారం పోయింది, నెలలు గడిచినాయి, ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా వారం రోజులలో ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున వాళ్ళని అందరినీ ఇడికి తీసుకొని వస్తామనేసి కూడా మనం గట్టిగా మాట్లాడడం జరిగింది. అందుకని రిటైర్మెంట్ అయిన వాళ్ళ సమస్యలు కూడా మనకు నిర్దిష్టంగా మనకేమీ ప్రభుత్వం పరిష్కారం చేసినట్టుగా మనకు చెప్పలేదు. అట్లాగే దీంతో పాటు ఏంటంటే, మనకు 3 నెలల పిఆర్సీ డబ్బులు పెండింగ్ ఉన్నాయి 2021లో. అంగన్వాడీ టీచర్స్కి 9,450, అట్లాగే హెల్పర్స్ మినీ వర్కర్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి 5,400. ఈ డబ్బులు మనకు రావాలి. 4 సంవత్సరాల నుంచి మనకు రావట్లేదు. మరి డబ్బులు ఇవ్వాలి. ఈరోజు బతుకమ్మ, దసరా పండుగ, పెద్ద పండుగలు ముందుకు రాబోతున్నాయి, తక్కువ కాలంలోనే ఉన్నాయి. ఈ దసరా పండుగ లోపు ఈ డబ్బులు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అకౌంట్లో వేసి ఆదుకోవాలనేసి కూడా మనం దాని మీద కూడా మనం విడిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు బతుకమ్మ పండుగ, దసరా సెలవులు కూడా విద్యాశాఖ నిర్ణయం చేసింది.
మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి కూడా బతుకమ్మ అంటే మహిళలది ఒక ప్రత్యేక హోదా ప్రాధాన్యత కల్పిస్తూ సెలవులు ఇచ్చారు. గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడున్న ప్రభుత్వం పోయిన సంవత్సరం కూడా మనకు కూడా ఇచ్చారు. ఒక పూటనే నడపండి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం తర్వాత బతుకమ్మ ఆడుకోండి అనేసి మనకు చెప్పడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఇంకా నిర్ణయం చేయలేదు. బతుకమ్మ పండుగనేమో దగ్గరలో రాబోతుంది. దాని మీద కూడా హాఫ్ డే స్కూల్స్ మనకి ఇవ్వాలనేసి మనం దాని మీద కూడా వినతిపత్రం ఇచ్చాం. అట్లాగే ఇప్పుడు యూనిఫామ్స్ మనకందరికీ ఇస్తున్నారు, వస్తున్నాయి అనేసి కొన్ని జిల్లాల వాళ్ళు ఇప్పటికే మనకు ఫోటోలు పెట్టారు మన వాళ్ళు. అవి ఎట్లా ఉన్నాయి అంటే పెద్ద పెద్ద బార్డర్స్ ఉన్నాయి. అంటే ఇంత బార్డర్ ఉంది ఒక్కొక్క చీరకి. ఆ కలర్స్ కూడా మొత్తం బెదురు పెట్టినట్టు ఉన్నాయి. మధ్యలో కూడా పెద్ద పెద్ద పూలు ఉన్నాయి. అసలు ఒకవైపు ఏమో అంగన్వాడీ టీచర్ హోదా పెంచినామని ఒకవైపు చెప్తున్నారు, కానీ యూనిఫామ్లో మాత్రం ఆ హోదాకు భిన్నంగా వ్యతిరేకంగా అసలు మనల్ని కించపరిచేటట్టుగా మన మనోభావాలు దెబ్బతినే విధంగా యూనిఫామ్ ఉంది. అందుకని దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అసలు ఏ యూనిఫామ్ అయినా మనకు హోదాను కల్పించాలి. అందుకే సింగిల్ కలర్ ఉండాలి, నాణ్యమైనది ఇవ్వాలి, స్థిరంగా ఉండాలి. ఈరోజు మన రంగంలో చూస్తే 4-5 యూనిఫామ్లు మనం కట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ఏ రంగంలో అయినా ఒకే రకమైన యూనిఫామ్ ఉంటుంది. ఒకవేళ మార్చాల్సి వస్తే మెజారిటీ కార్మికుల అభిప్రాయాన్ని బట్టి ముందుకెళ్ళాలి. కానీ మెజారిటీ కార్మికుల సంఘాల అభిప్రాయాలు కాకుండా ఏదో కొంతమందిని పిలిచి సెలెక్షన్ చేసి ఇష్ట ప్రకారం డిపార్ట్మెంట్ ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ కాదు. అందుకని యూనిఫామ్స్ని వెనక్కి తీసుకోవాలి, నాణ్యమైనది ఇవ్వాలి, సింగిల్ కలర్ ఇవ్వాలి, స్థిరంగా ఉంచాలనేసి దాని మీద కూడా మనం విడిగా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందుకని ఈ అంశాలన్నిటి మీద, అట్లాగే పిఆర్సీ అమౌంట్ ఇంతకుముందే చెప్పాను, ఇవన్నిటి మీద కూడా మనము వినతిపత్రాలు కూడా ఇవన్నిటి మీద కూడా మనం వినతిపత్రాలు ఇచ్చాం. అట్లాగే 24 రోజుల సమ్మె వేతనాలు మనం ములుగులో కలిసినప్పుడు ఏంటంటే ములుగులో మన సీతక్క ఐసిడిఎస్ మంత్రి గారిని కలిసినప్పుడు క్యాంప్ ఆఫీస్లో మరి 24 రోజులు మేము సమ్మె చేశాం, సమ్మె కాలం వేతనాలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది. మరి ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అట్లాగే మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో 44 రోజులు వాళ్ళు సమ్మె చేస్తే, అప్పుడు సమ్మె చేసినప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉంది, తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాలు మారినా కూడా అక్కడ ఇచ్చిన హామీలు అమలు చేశారు. 44 రోజుల సమ్మె వేతనం ఇచ్చారు. మరి ఇక్కడ కూడా మాకు ఇస్తామని చెప్పారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చింది. కనీసం సమ్మె వేతనం కూడా ఇంకా రాలేదనేసి తెలియజేసినప్పుడు ఖచ్చితంగా నేను సమ్మెకాలం వేతనాలు ఇస్తాను, వచ్చే విధంగా చూస్తాననేసి హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ సమ్మెకాలం వేతనాలు రాలేదు. మరి ఇవి కూడా ఈ దసరా పండుగ లోపు ఇచ్చి ఆదుకోవాలి ఆర్థికంగా. అంగన్వాడీ టీచర్స్ను, హెల్పర్స్ను ఈ పెద్ద పండగ సందర్భంగా ఆర్థికంగా ఆదుకోవాలనేసి దీని మీద కూడా విడిగా వినతిపత్రం ఇచ్చాం. అంటే ప్రతి అంశంలో కూడా ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని అంశాలపైన కూడా ప్రతి అంశం పైన విడివిడిగా మనం వినతిపత్రం ఇచ్చాం. వెంటనే పైన ఉన్నతాధికారులకి అంటే మోతి మేడం గారికి కూడా తెలియజేసింది ఏంటంటే వెంటనే వారి పైన ఉన్న అధికారులకు వెంటనే ఇవి అందజేసి చర్చలలో వచ్చిన అంశాలన్నింటినీ మనం తెలియజేసిన అంశాలను కూడా అధికారులకు తెలియజేసి ఇవన్నిటిని పరిష్కారం చేసే విధంగా కృషి చేయాలనేసి మన విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈరోజు మనము సెప్టెంబర్ 2వ తేదీన ఉన్నాం. వేతనాలు ఇప్పటి వరకు రాలేదు. వేతనాలు కూడా అడిగాము. ఈ వేతనాలకు సంబంధించింది ఫైల్ మొత్తం కూడా వాళ్ళు ఆన్లైన్లో రెడీ చేస్తున్నారు. బహుశా రేపు ఎల్లుండి వరకు వాళ్ళు చేసే పని అంటే మొత్తం సాలరీలు చేసే పని అయిపోతుంది. మనకు వేతనాలు అంటే ఇప్పుడు ఆర్థిక శాఖకి వెళ్ళి వచ్చేసరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 4-5 రోజులు అవుతుందా, వారం అవుతుందా అనేసి అంటున్నారు. అందుకని తొందరగా రావాలనేసి కూడా మనము అడగడం జరిగింది. అట్లాగే ఆన్లైన్ సమస్యలతోటి అంటే పేరు అవి ఇవి చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న తేడాలు ఉండడం వల్ల చాలామందికి వేతనాలు రాకుండా ఆగిపోయినాయి. మనం చాలాసార్లు వచ్చి కూడా ఇక్కడ కలిసాము, ఆ విషయాలు కూడా అడిగాము, అది కూడా ఫాలోఅప్ చేస్తున్నాము, వచ్చేటట్టుగా చూస్తాము. చాలామంది ఉండే చాలామంది క్లియర్ అయినాయి, ఒక 53 మంది మాత్రమే ఉన్నాయి, అవి కూడా మేము పరిష్కారం చేస్తామనేసి చెప్పడం జరిగింది. అందుకని మన యూనియన్ అంగన్వాడీ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ము ఈరోజు అట్లాగే రాష్ట్ర నాయకులు అందరం కూడా ఇక్కడికి వచ్చి మన సమస్యలపైన విడివిడిగా వినతి పత్రాలు ఇచ్చి చర్చలు జరపడం జరిగింది. కానీ స్పష్టమైన హామీలు మాత్రం రాలేదు. అందుకని రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులు, టీచర్స్, హెల్పర్స్ ఆలోచించాలి. ఈరోజు ప్రీ ప్రైమరీ చాలా ముందుకెళ్తుంది, అమలు చేయాలనే దానిలో ప్రభుత్వం ఉంది.
అమలు చేసేది ఆపాలని మనం పోరాటం చేస్తే కూడా ఆపాలనే నిర్ణయం ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకోలేదు. అందుకని మనకు చాలా ప్రమాదం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతుంది. నోటిఫికేషన్ కంటే ముందే మనం పోరాడి దీన్ని ఆపగలిగితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకని ఏమైనా కూడా మన సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదు. అందరూ కూడా పోరాటానికి సమరశీల పోరాటానికి సిద్ధం కావాలనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.